ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న సినిమా మళ్ళీ ఒక కొత్త పందాలో, అది కమెడియన్స్ హీరోస్గా. ఎప్పుడు యాక్చువల్ కామెడీ చేసే కమెడియన్స్ హీరోస్గా యాక్చువల్గా ఒక థ్రిల్లర్ కథ ఎంచుకోవటం అంటే చాలా డేరింగ్ స్టెప్పు. ఫస్ట్ సక్సెస్ అక్కడే అయ్యారనిపించింది నాకు. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. మామూలుగా ఇలాంటి కథలు, ఇలాంటి థ్రిల్లర్స్ అని అంటే వేరే దీని టోన్లో ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటారు. కానీ యాక్చువల్గా కమెడియన్స్లో కూడా కొత్త కొత్త ఆర్టిస్టులు అంటే ఒక మంచి పాత్ర ఇస్తే కూడా దానికి న్యాయం చేరుస్తారని చెప్పి ఇవాళ ధనరాజ్ నేను యాక్చువల్లీ అలాగే సునీల్ అన్నని తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అది దీనికి మళ్ళీ ప్రొడ్యూసరు విచిత్రంగా ఒక కామెడీ డైరెక్టరు, అది నాగేశ్వరరెడ్డి గారు. ఇలాంటి కమెడియన్స్ అందరూ కలిసి ఒక థ్రిల్లర్ సినిమా తీయాలని అనుకోవటం, అలాంటిది మళ్ళీ ఒక కెమెరామ్యాన్ని డైరెక్టర్గా పెట్టడం, ఇలాగ ఒక విచిత్రమైన కాంబినేషన్ లాగా అనిపించింది. నిజంగా దానికి మళ్ళీ ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టారు, బుజ్జి ఎలారా అనేది. అంటే రెగ్యులర్ బుజ్జి ఎలారా అనేది చాలా క్యాజువల్గా మాట్లాడుకునే పదం, కానీ అలాంటి పదాన్ని కూడా యాక్చువల్గా ఏంటంటే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ లాగా చూపిస్తూ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్కి యాక్చువల్గా ఈ సినిమా చేస్తున్నారు. నిజంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రావాలి. అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ బేసికల్లీ మెయిన్ ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు. పొద్దున్న లేచిన తర్వాత సినిమా ఫుడ్ తింటే, సినిమా షూటింగ్, మళ్ళీ పడుకునేటప్పుడు, లేకపోతే సినిమా ట్రైలర్ చూడటం, అంతా సినిమా 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 ఉండదు. ఇలాంటి సినిమా పిచ్చి వాళ్ళకి నిజంగా ఒక మంచి సక్సెస్ వస్తే నిజంగా మీకు ఎంటర్టైన్ చేయడానికి ద బెస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు ఇస్తానికి ముందు రెడీగా ఉంటారు. అందుకని ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బ్లెస్ చేస్తే కమెడియన్స్ కూడా కొత్త కొత్త సినిమాలు చేస్తూ ఉంటారు. ఇలాగ కొత్త సినిమా తీస్తున్నప్పుడు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే మాత్రం మీ అందరికీ మంచి సినిమాలు వస్తాయి అనుకుంటున్నాను. ఈ సినిమాని నిజంగా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా ఇలాంటి గట్స్ ఉండాలి చాలా. ఈ కొత్త ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు తీసేవాళ్ళు నిజంగా కరువు అయిపోయారు. లాస్ట్ ఇయర్ ఆ కిందటి సంవత్సరం చూస్తే చాలా సినిమాలు ఎక్కువ వచ్చాయి. ఆఫ్టర్ కరోనా సినిమాలు తీసేవాళ్ళు ఇదైపోయారు. అలాంటి టైంలో ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ డేట్కి వచ్చారంటే నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ హానర్. ఇలాంటి చిన్న సినిమాని మాత్రం బతికిద్దాం. అట్లాగే టీం అందరికీ, అట్లాగే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మెయిన్ ధనరాజ్కి అలాగే సునీల్ అన్నకి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ అని. ఇలా ఇంకా కుమ్మండి. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్, ఆయన ఏ సినిమాకి ఎంత ఇవ్వాలని కాకుండా ప్రతి సినిమా పెద్ద సినిమాలానే చేస్తాడు ఆయన మ్యూజిక్. అలాగా నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. ఎనివే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. ఒక్క సెకండ్ అండి. బేసిక్గా నేను ఇలా ఉంటానని నేనే కలగనలేదు, నాగేశ్వరరెడ్డి గారికి అన్నారు. ఆ కళలో మరి నేను నిజం చేశాను లేదు రేపు థియేటర్లు తెలుస్తుంది. కానీ సార్, ఆయన నన్ను నమ్మినట్టు నన్ను నేను భయపడేవాడిని, కానీ ఫస్ట్ మీరు నమ్మారు సార్. మీరు ఓ మాట అన్నారు, లండన్ బాబుల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా కామెడీ క్యారెక్టర్ కాకుండా ధనరాజే బాగుంటాడని చిన్ని కృష్ణ అని నా దగ్గరికి పంపించారు. ఆ రోజు ఓ మాట అన్నారు మీరు, కామెడీ దేవుంది, నేను 4 డైలాగ్ రాస్తే చేసేస్తారు, ఎమోషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ, ధనరాజ్ బాగా చేశారని. ఆ రోజు నేను నమ్ముకున్నాను సార్, నేను ఎమోషన్ కూడా బాగా చేశాను. దానికి ఒక రకంగా మీరు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ డార్లింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.